రైట్ రైట్ అడుగుదాం అడుగుదాం రాఘవేంద్ర గారు ఒక్క నిమిషం. మల్లేశ్వర్ గారు, రాఘవేంద్ర గారు, విద్యా వైద్యం అనేది ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండాలి, అది ఫ్రీ బేస్లో ఉండాలి. కానీ ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం కరెక్ట్ కాదనేది వైసీపీ వాదన. రాఘవేంద్ర గారు, ఈ పర్యటన నేపథ్యం, అదేవిధంగా ఈ క్వశ్చన్కి మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? రాఘవేంద్ర గారు. చంద్ర గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర సభ్యులకు, ప్రైమ్ లైన్ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో మనం ఏదైతే డిస్కషన్ పెట్టుకుంటున్నామో, పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క పార్టీ బలోపేతానికి, వాళ్ళ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసం, అదేవిధంగా రానున్న ఎలక్షన్ కోసం కానీ ఇంకో దానికోసం కానీ ఆయన ఒక మంత్రిగా ఉండి ఈరోజు రాష్ట్ర పర్యటన చేపట్టారు. దానికి సంబంధించి ఆయన చాలా క్లియర్ గా కూడా డీటెయిల్ గా చెప్పడం జరిగింది. యాజ్ ఏ కూటమి పార్టీగా మేము దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే కూటమిలో ఉన్నప్పుడు కూడా ఎవరి పార్టీలు వాడివి, ఎవరి సిద్ధాంతాలు వారివి, వారి పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి దాన్ని 100% మేమైతే స్వాగతిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నుంచి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపట్టాలి అని రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కూడా ఆయన విజిట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఆ సందర్భాలు ఏంటంటే, ఎవడో గంజాయి తాగి లేకపోతే గంజాయితో దొరికితేనో పరామర్శకు వెళ్ళాడు, లేకపోతే ఎవడో బెట్టింగ్లు కాసో, లేకపోతే తాగుడుకు బానిసయ్యో, లేకపోతే ఎక్కడో పడి చనిపోతే అటువంటి వాడికి స్టాచ్యూస్ పెట్టిన వాడి యొక్క విగ్రహాలు పెట్టడానికి వెళ్ళి పరామర్శలు చేసినటువంటి పరిస్థితి. అదే విధంగా టమాటా రైతుల కోసం పరామర్శ యాత్ర అని చెప్పేసి ఆ టమాటాలు మొత్తాన్ని తొక్కిపడేసి రావటం, మిర్చి యార్డుకి వెళ్ళేసి మిర్చి టిక్కీలు వేసుకొని పోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా ఆయన చేసినటువంటి రాష్ట్రంలో పర్యటనలు అనేవి ఇవి, ఇంతకు మించి వేరే ఏం లేవు. ఎందుకంటే మనం మామిడికాయలకు సంబంధించి కూడా మనం చూసాం ఏంటంటే, వీళ్ళే ఒక ట్రాక్టర్ ఒక దాన్ని పంపించుకొని ఒక షో చేశారు, ఒక సినిమా డ్రామా నడిపినటువంటి పరిస్థితి. వీటికి మించి లేవు. అయితే రేపు నేనదే ఆలోచిస్తా ఉన్నా, ఆయన అనకాపల్లి జిల్లాలో లేకపోతే ఉత్తరాంధ్ర పోతున్నాడు అంటే ఎందుకు పోతున్నాడు? ఎవరన్నా చచ్చిపోయాడా వైసీపీ కార్యకర్త? వాడు ఏమన్నా శవయాత్రకి ఏమన్నా పోతున్నాడా, లేకపోతే ఏదన్నా విగ్రహ ఓపెనింగ్ ఏమన్నా పోతున్నాడా, లేకపోతే ఎవడన్నా గంజాయి కేసులో పట్టుబడి ఏదన్నా కేసులో ఉన్నాడా, ఏంది జైల్లో ఉన్నాడా, వాళ్ళు ఏమైనా పరామర్శించడానికి పోతున్నాడా అనే అర్థం కానటువంటి పరిస్థితిలో, ఇది నా ఒక్కడే కాదండి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారంటే, ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో ఇక్కడికి ఏదో ఒక ప్రాంతానికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఇదే ఏదో ఒకటి అయి ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదో ఒకటి విద్వేషాలు రచ్చగొట్టడం కోసం, లేకపోతే ఒకరికొకరు గొడవలు పెట్టడం కోసం, ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా ప్రజలకు చూపించడం కోసం ఈయన వెళ్తాడు, బయలుదేరతాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి పరిస్థితి 1.5 year లో మనం చూసాము కూడా. అయితే మెడికల్ కాలేజీకి సంబంధించి ఇప్పుడు వైసీపీ ప్రతినిధి గారు ఏదో మాట్లాడారు. మెడికల్ కాలేజ్ అసలు పీపీపీ అంటే ఏంది, ప్రైవేటీకరణ చేసేయడం, ఎందుకు లేని పోని మాటలు మాట్లాడుకుని, మనకు తెలిస్తే మాట్లాడాలా, తెలియకపోతే కామ్ గా ఉండాలి. పీపీపీ అనేది కంప్లీట్ గా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, ప్రైవేటీకరణైజేషన్ చేస్తున్నారు అని చెప్పేసి ఎందుకు అబద్ధపు మాటలు మాట్లాడేది, తప్పుడు ప్రచారాలు చేసేది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇది ప్రభుత్వం అమ్మ కొంచెం 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 ఆపమ్మా, కొంచెం క్రాస్ టాక్ చేయొద్దు. మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నా, క్రాస్ టాక్ చేయొద్దు. చెప్పండి రాఘవేంద్ర గారు, చెప్పండి. తెలియదు అన్నారు కదా, అందుకని నేను మధ్యలో వచ్చాను. నేనేం క్రాస్ టాక్ చేయను. అంటే ఏంటో చెప్పండి జనాలకి. చెప్పేది వినండి, వింటే తెలుస్తుంది. చెప్పన్నా కాదు, చెప్పండి రాఘవేంద్ర గారు ప్లీజ్. ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వము అదేవిధంగా ప్రైవేటు సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఉమ్మడిగా కలిసి ఒక ఏదైతే ఇటు హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే మెడికల్ కాలేజెస్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా నిర్మించి ప్రజల యొక్క ఉపయోగాల కోసం, ప్రజల యొక్క అవసరాల కోసం నిర్మించేవి మాత్రమే. వాటి యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటదనే విషయాన్ని అయితే చాలా క్లియర్ గా మీరు వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెడతారు, ప్రభుత్వం వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వీటి వల్ల ప్రతిఫలం పొందేది ప్రజలు. అది తెలుసుకోకుండా దీంట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనగానే ప్రైవేట్ ఉంది కాబట్టి కాలేజీలన్నీ ప్రైవేటీకరణైజేషన్ చేస్తారని మాట్లాడతారు. ఆమె ఇందాక మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క కాలేజ్ పేరు చెప్పమని చెప్పినట్టు, కాటూరి మెడికల్ కాలేజ్ విజయవాడ,
ఎవరి హయాంలో వచ్చిందో చూసుకో ఒకసారి వెళ్ళి. మెడికల్ కాలేజ్ రాలేదు, మీరు తేలేదు, మీకులాగా మెడికల్ కాలేజ్ ఫౌండేషన్స్ వేసి ఎక్కడ వదిలిపడేసి వాటికి పునాదులు కూడా లేకుండా రాళ్లతోటి కుప్పలతోటి అదేవిధంగా చెత్తతోటి నిండిపోయండి మెడికల్ కాలేజ్ కాదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏవైతే మెడికల్ కాలేజ్ కట్టారో అవన్నీ కూడా ఈ రోజు ఆపరేట్ అవుతున్నాయి. రాష్ట్రంలో ఉండే లక్షల మంది ప్రజలకు ఈ రోజు ప్రతిరోజు కూడా వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాలి ఒకసారి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మొహం పెట్టుకుని ఉత్తరాంధ్ర వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ మోహం పెట్టుకుని ఉత్తరాంధ్ర వెళ్తారు? ఏమని వెళ్తారు? అమ్మా నేను సిపిఎస్ రద్దు చేస్తానా, చేయలేకపోయినా, అందుకే మీ ఉత్తరాంధ్ర వచ్చాను. మీ ఉత్తరాంధ్రలో ఏదైతే రిషికొండ మీరు ఎంత అపూర్వంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక ఐటీ సెజ్ గా తయారు చేశాడో దాన్ని బోర్డుగుండు కొట్టి నేను ఇంట్లాగా తయారు చేస్తున్నాను, నేను బాత్రూమ్కి వెళ్ళడానికి తయారు చేస్తున్నాను, అందువల్ల మళ్ళీ నేను వస్తున్నా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం నేను ఎప్పుడైతే దాన్ని కేంద్రంతో ఆ రోజు టైప్ వేసి వాళ్ళకి తొత్తు పెడదాం అనుకున్నాను, వాళ్ళు దాన్ని ప్రైవేటీకరణైజేషన్ చేద్దాం అనుకున్నాను, నేను చేద్దాం అనుకున్నా, అది కుదరలేదు, మళ్ళీ వచ్చాను అని చెప్పి చెప్పడానికి వెళ్తున్నాడా? లేకపోతే ఆ రోజు కేంద్రం మెడలో ఉంచేసి నేను ఏదైతే ప్రత్యేక హోదా చేస్తానని చెప్పావు, ఏం చేసావు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి చేస్తానని. రాఘవేంద్ర గారు అంటే ఇప్పుడు ఈ పర్యటన నేపథ్యంలో ఏదేదో మాట్లాడితే ఇంకా నేను చాలా మాట్లాడాలి. ప్లీజ్ మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం. రాఘవేంద్ర గారు తమ్ముడు పోయామని సెంట్రల్ మినిస్టర్లే చెప్పారు. పర్యటన నేపథ్యంలో ప్లీజ్ అండి, ప్లీజ్ నాగమల్లేశ్వర్ గారు నన్ను క్వశ్చన్ అడగనివ్వండి. మల్లేశ్వర్ గారు ప్లీజ్ దయచేసి ప్యానెల్లో ఉన్న సభ్యులకి మనవి, దయచేసి రాఘవేంద్ర గారు ప్లీజ్ దయచేసి ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకి మనవి, నేను ఆపమన్నప్పుడు దయచేసి ఆపండి, క్రాస్ టాక్ అవుతుంది, మళ్ళీ వేరేగా వెళ్ళిపోతుంది. రాఘవేంద్ర గారు మెడికల్ కాలేజీ అంశంలో చూసుకుంటే ఈ పీపీపీ విధానంలో వల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి? ఎందుకంటే లాబింగ్ జరిగే ఛాన్స్ ఉందని ప్రజల్లో కూడా డిస్కషన్ జరుగుతుంది. ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళు ఏమైనా చేయొచ్చు తర్వాత. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుంటే ప్రైవేట్ స్కూల్స్ తీసుకుంటే చెప్పే ఫీజు ఒకటైతే తర్వాత అదర్ ఫీజెస్ మీరు చెప్పారు ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది మెయింటెనెన్స్ అంతా అని. బట్ ఆ క్లారిటీ కావాలి ప్రజలకి, వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్ అనేది. అదే చందు గారు, యాక్చువల్లీ మేము చెప్పేది ఏంటంటే ఈ వైసీపీ వాళ్ళు ఎంత సేపటికి ఈ ప్రభుత్వం మీద బురద జల్లే పనే. ఆ బురద కడుక్కోవడం సరిపోతుంది. మాకు సోషల్ మీడియా వేదిక పని బాట లేదు. పేటీఎంలో 100-200 కొడతారు, మీడియా ముందుకు వచ్చేది నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. మాకు ఈ బురద కడుక్కోవడం సరిపోతుంది. అసలు వీళ్ళకి వెళ్ళేసి మేము చెప్పండి, నెట్ లోకి వెళ్ళి కొట్టుకోండి, మీకు ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో ఇవ్వమని చెప్పి కొట్టండి, వస్తే తెలుగులో వస్తుంది నేట్ గా. అక్కడ చాలా క్లియర్ గా ఉంటది. ఇది మన రాష్ట్రంలో ఒకటే కాదు, దేశంలో అనేక రాష్ట్రాలు ఈ పీపీపీ మోడల్ ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఎక్కడ దాకా ఎందుకు, ఇదే కొత్త పదం కాదు. మన ఏవైతే నేషనల్ హైవేస్ కానీ ఇంకొకటి కానీ రాష్ట్రంలో ఎన్నో నేషనల్ హైవేస్ ఈ పీపీపీ మోడల్ లో మనం బిల్డ్ చేసాం. ఈ వాళ్ళకి అంత మాత్రం రోడ్లు అన్నిటి మీద వాళ్ళకి ఏమైనా హక్కు ఇస్తున్నాం మనం ప్రైవేట్ వాళ్ళకి? లేదు కదా. ప్రతి ఒక్కటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ ఈ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పీపీపీ అని ఏదైతే మనం 3 Pలు చెప్పుకున్నాం, ఒక P లో ప్రైవేట్ ఉంది కాబట్టి ఇది ప్రైవేటు ప్రజల్లో రైట్ రాఘవేంద్ర గారు మాట్లాడదాం ఒక చేస్తున్నారు తప్ప రైట్